శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మనం నవరాత్రులలో రెండవ రోజు ఈరోజు మనం పూజింపదగినటువంటి దుర్గా అవతారము బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అనేటటువంటి రెండవ దుర్గని మనం ఈరోజు పూజించాలి. దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా అని చెప్పి ఆమెని ప్రార్థించాలి. దధానా కరపద్మాభ్యాం, ఆమె కరపద్మములతో ఆమె చేతులతో అక్షమాలని కమండలని ధరిస్తుంది. ఆమె బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే తపస్సు అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. బ్రహ్మ అంటే వేదము అనే అర్థం ఉన్నది, తత్వం అనే అర్థం ఉన్నది, తపస్సు అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి బ్రహ్మచారిణి అంటే తపస్సునందు చరించేటటువంటిది అనేటటువంటి భావనతో దక్షయజ్ఞ ధ్వంసంలో తన యొక్క దేహాన్ని యోగాగ్నిలో త్యాగం చేసినటువంటి సతీమాత హిమవంతునకు పుత్రికగా పుట్టింది. ఆమె పరమశివునే భర్తగా పొందాలని చెప్పి కోరుకుని కఠోరమైనటువంటి తపస్సు చేసింది. అటువంటి తపస్సు చేయటం వల్లనే బ్రహ్మచారిణి, బ్రహ్మ అంటే తపస్సు అనే అర్థం ఉన్నది కాబట్టి బ్రహ్మచారిణి అనేటటువంటి ఖ్యాతి పొందింది. అటువంటి ఆమెకి ఆమె స్వరూపము అంతా జ్యోతిర్మయంగా ఉంటుంది. తపస్సు వల్ల గొప్ప తేజస్సుని సాధించుకుని ఉంటుంది, శుభకరంగా ఉంటుంది ఆమె యొక్క తేజస్సు. ఆమె యొక్క కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలము ఉంటాయి, ధరించి ఉంటుంది. ఆమె పరమేశ్వరుని పతిగా పొందటం కోసమని నారదుని యొక్క ఉపదేశంతో ఆమె తపస్సుకు ఉపక్రమించింది. అలా తపస్సుకు ఘోరమైనటువంటి తపశ్చర్య చేస్తూ తపశ్చారిణి, బ్రహ్మచారిణి అనేటటువంటి కీర్తి పొందింది. ఆమె కేవలము ఫలమూలాలు భక్షిస్తూ 1000 సంవత్సరాలు ఆమె తపస్సు చేసింది. ఫలములు, మూలములు, దుంపలు అటువంటివి మాత్రమే భక్షిస్తూ 1000 సంవత్సరాలు. తర్వాత కేవలము శాకాలు మాత్రం స్వీకరిస్తూ పచ్చికూరలు మాత్రమే తింటూ 100 సంవత్సరాలు కఠోరమైనటువంటి దీక్షతో తపస్సు చేసింది. ఆ తర్వాత ఇంకా నియమాల్ని పెంచుకుంటూ 3000 సంవత్సరాలు నేల మీద పడినటువంటి ఆకులని మాత్రమే తింటూ అలా 3000 సంవత్సరాలు తపస్సు చేసింది. తల్లి తన యొక్క కోరిక మేరకు తను గత జన్మలో ఏ పరమేశ్వరునికి దూరమైందో, ఆ మనస్తాపంతో దేహత్యాగం చేసిందో ఆ పరమేశ్వరుణ్ణే మళ్ళీ పొందటం కోసమని ఇంత కఠోరమైనటువంటి దీక్షలు వహించింది. 3000 సంవత్సరాలు కేవలము పడి రాలినటువంటి పండుటాకులు తింటూ తపస్సు చేసింది. ఆ తరువాత ఆ పండుటాకుల్ని కూడా తినటం మానేసి అలా తపస్సులో నిమగ్నురాలైంది. అందువల్ల పర్ణము కూడా మానింది కాబట్టి ఆమెని అపర్ణ అన్నారు. ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది. అటువంటి ఆమె యొక్క కఠోరమైనటువంటి తపస్సు చూసి తల్లి అయినటువంటి మేనక, అమ్మా తపస్సు వద్దు మా ఉమా అని చెప్పి ఆమె ఉమా అన్నది కాబట్టి ఆమె ఉమా అనేటటువంటి పేరుతో పిలువబడ్డది. అటువంటి పరిస్థితుల్లో అంత కఠోరమైనటువంటి దీక్ష చేస్తుంటే బ్రహ్మదేవుడు ఆకాశవాణి రూపంలో చెప్పాడు, అమ్మా నీ కోరిక సఫలమవుతుంది, పరమేశ్వరుడు నిన్ను పెండ్లాడుతాడు, నీ తండ్రి గారు వస్తారు నిన్ను తీసుకువెళ్ళటానికి, ఆయనతో పాటు నువ్వు వెళ్ళు, తర్వాత తప్పకుండా పరమేశ్వరునితో వివాహం జరుగుతుంది అని చెప్పటం వల్ల అప్పుడు ఆ తల్లి పార్వతి బ్రహ్మచారిణి అయినటువంటి ఆమె తపస్సుని ఉపసంహరించింది. అటువంటి ఆమె యొక్క ఈనాటి పూజ వల్ల అంటే రెండవ రోజు ఆ బ్రహ్మచారిణిగా ఆమెను పూజ చేయాలి. అలా పూజ చేస్తే సమస్త సిద్ధులు విజయము చేకూరుతాయి. ఈనాటి పూజలో సాధకులైనటువంటి వాళ్ళు మనస్సుని స్వాధిష్టాన చక్రములో స్థిరం చెయ్యాలి. ఈ రోజున అమ్మవారికి చిత్రాన్నం నివేదన చెయ్యాలి. చిత్రాన్నం అంటే పులిహోర. హరిద్రాన్నైకరసిక అని చెప్పి అమ్మవారికి సంబంధించినటువంటి నామం. ఆమె హరిద్రాన్నము ఇష్టంగా స్వీకరించేటటువంటిది కాబట్టి ఈ రెండవ రోజున బ్రహ్మచారిణిగా ఆమెని పూజిస్తూ హరిద్రాన్నం నివేదన చేయాలి. ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము, త్యాగసిద్ధిని పొందగలుగుతాము ఆమె ద్వారా. స్వస్తి.